శుభ సాయంత్రం. నేను మీ సత్య. ఇండియా నౌతో మిడిల్ ఈస్ట్లో పెద్ద పరిస్థితితో న్యూస్ మొదలు పెడదాం. ఇరాన్లో సంకటం నుంచి భారతం తన ప్రజలను స్వదేశం తీసుకురావడానికి పెద్ద ఎవాక్యుయేషన్ షురూ చేసింది. ప్రాంతీయ సమాఖ్యాన్ని చూపిస్తూ నేపాల్, శ్రీలంక వారిని కూడా సహాయం చేస్తుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆపరేషన్ సింధు గత వారం భారతం ప్రారంభించి ఇరాన్లో ఇజ్రాయెల్, యుఎస్ దాడుల వల్ల చిక్కుకొని ఉన్న భారత ప్రజలను తీసుకురావడంలో బిజీగా ఉంది. ఈరోజు 2000 కంటే ఎక్కువ భారతీయులను మస్హాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ రాత్రి 290 మంది వచ్చారు. ఒక శ్రీలంక నాగరికుడితో పాటు విదేశీ వ్యవహారాల మంత్రాలయం ఇంకో 3000 స్పెషల్ ఫ్లైట్లతో 800,000 భారతీయులను, చాలామంది విద్యార్థులను తీసుకురాబోతున్నామని చెప్పింది. ఆ ఆపరేషన్ భారతీయుల వరకు మాత్రమే కాదు, నేపాల్, శ్రీలంక కోరిక ప్రకారం భారతం వారి నాగరికులను కూడా తీసుకొస్తుంది. నేపాల్ విదేశీ మంత్రి డాక్టర్ అర్జురానా దేవుబా 11 మంది నేపాలీ నాగరికులను మషాద్ నుంచి తీసుకొస్తున్నారని, రేపు భారతంలోకి వచ్చేస్తారని చెప్పారు. శ్రీలంక విదేశీ మంత్రాలయం కూడా ధన్యవాదాలు చెప్పింది. ఇరాన్లో ఉన్న 100 కన్నా తక్కువ వారి నాగరికులను సహాయం చేస్తున్నారు. టెహ్రాన్లో భారతీయ ఎంబసీ నేపాలీ, శ్రీలంక నాగరికుల కోసం ఎమర్జెన్సీ హాట్లైన్స్ ఏర్పాటు చేసింది. ఈ నెంబర్స్ 9+98 9010144557 అండ్ +98 9128109115 మరియు +98 9128109109. ఈ చేయడం భారతదేశం యొక్క నేబర్హుడ్ ఫస్ట్ పాలసీని చూపిస్తుంది. సంకటంలో సహాయం చేయడం కోసం కట్టుబడి ఉంది. శ్రీలంక విదేశీ మంత్రాలయం ఈ భారతంలో గల శాశ్వత సంబంధానికి సాక్ష్యమని, నేపాల్ కూడా గట్టి బంధానికి చిహ్నమని చెప్పింది. ఇరాన్లో పరిస్థితి అస్థిరంగా ఉంది. ఎయిర్ స్పేస్ బంద్, సంకటం వల్ల ఎవాక్యుయేషన్స్ కష్టంగా ఉన్నాయి. భారతం మషహద్, ఎరెవాన్, అష్గాబడ్ ద్వారా ఫ్లైట్స్ కోఆర్డినేట్ చేసింది. గత రాత్రి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేసింది. విద్యార్థులు, తీర్థయాత్రికులు వచ్చిన వారు ఎంబసీ వారిని సేఫ్ జోన్కి తీసుకెళ్లిందని సుజా ఆలీ చెప్పింది. ఆపరేషన్ సింధు జూన్ 18న ప్రారంభమైంది. 1713 మంది భారతీయులను తీసుకొచ్చారు. ఆదివారం 311 మంది వచ్చారు. ప్రభుత్వం ఇజ్రాయెల్ నుంచి జోర్దాన్ వచ్చిన 162 మంది భారతీయులను కూడా తీసుకురావడానికి సిద్ధం చేస్తోంది. ఈ ఆపరేషన్ 2014 నుంచి మోడీ ప్రభుత్వం 12 పెద్ద రెస్క్యూ మిషన్స్ చేసిందని చూపిస్తుంది. ఇరాన్లో సంకటం ఇంకా ఉంది. భారతం తన ప్రజల పక్కవారి సురక్షితత కోసం కాపాడుతుంది. విదేశీ వ్యవహారాల మంత్రాలయం ఇరాన్, ఇజ్రాయెల్లో ఉన్న వారితో కాంటాక్ట్లో ఉంది. కష్టమైన లాజిస్టిక్స్తో తీసుకొస్తుంది. ఈ విషయంపై అప్డేట్స్ కోసం ఇండియా నౌతో ఉండండి. ఇప్పటికీ అంతా. నేను మీ సత్య సైన్ ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.